సిట్ కేసీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఆదివారం అంటే ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ ఇంట్లో విచారణకు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా ఆ నోటీసుల సారాంశం. ఈ అంశంపై సిట్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. కేసీఆర్ ను ఎక్కడ విచారణ జరపాలనేటువంటి అంశంపై ఒక అంచనాకు వచ్చి నందినగర్ ఇంట్లోనే జరపాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే సిట్ అధికారులు కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలి అని సిట్ అధికారులకు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థనను తిరస్కరించారు. సెట్ రైట్. ఈ అంశంపైన ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్ల యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, రామ్మోహన్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. రామ్మోహన్ గారు, మళ్ళీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అంటే ఆయన నిన్ననే లేఖ రాశారు, నేను 65 ఏళ్లు పైబడినాయి, సో అండ్ నేను ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిని, తర్వాత నేను బీఆర్ఎస్ అధినేతగా ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, సో నాకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చినటువంటి సిట్ అధికారులు ఈరోజు మళ్ళీ ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ ఇంట్లో విచారణ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే చట్టం ఏం చెప్తోందండి, లైక్ 65 ఏళ్లు పైబడినటువంటి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎక్కడ అంటే అక్కడ విచారణ చేసేటువంటి వెసులుబాటు ఉందా? ఏం చెప్తోంది సార్ చట్టం ఈ విషయంలో? రోజా గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే లింగం యాదవ్ గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా నిన్న కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు మనం ప్రామాణికంగా తీసుకున్నాం. నేను కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో స్పష్టంగా 160 ఏం చెప్తుంది, సిఆర్పిసి 160, ఇది 178 వస్తుంది. మన బిఎన్ఎస్ అయితే చట్టం అదే, సెక్షన్ మానే కనుక దాని ప్రకారం విచారించడానికి నందినగర్ కు వెళ్ళి చేశారు. దానికి కూడా కారణం ఉంది. నేను తెలుసుకుంది ఏంటంటే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఆ అడ్రస్ అది ఇచ్చారు, నందినగర్ అడ్రస్ ఇచ్చారు కనుక అక్కడికి నోటీసులు వెళ్ళి, ఎందుకంటే యాక్చువల్గా అప్పుడే కనుక ఎర్రవల్లి అడ్రస్ ఇచ్చుంటే అది వేరుగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. కనుక ఆయన ఇల్లు మనకు అసెంబ్లీ రికార్డుల ప్రకారం అయితే నందినగర్ కనుక అక్కడికి వెళ్ళాక నిన్న ఇచ్చారు. దానికి పెద్ద మనసుతో వీళ్ళు కూడా ఏం చేశారంటే, నిన్న కేసీఆర్ గారి విజ్ఞప్తిని కూడా చేశారు. విజ్ఞప్తి చేసేటప్పుడు కూడా చాలా నేను ఆబ్లిగేట్ సిటిజన్, నేను మాజీ ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడైనా చెప్తాను, కాకపోతే ఎర్రవల్లి అడ్రస్ నాది పర్మనెంట్ అడ్రస్ కనుక ఎర్రవల్లికి ఫామ్ హౌస్ చేయమని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరస్కరించడం అనేది వాళ్ళ విజ్ఞప్తి, ఎందుకంటే మనకు ఎక్కడ చేయాలనేది వాళ్ళ ఇష్టమే. కానీ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, వారు ఎక్కడ కోరుకుంటే అక్కడికి పెట్టాలని ఉంది. హైదరాబాద్ లో ఉన్నారని ఏం లేదు కదా, హైదరాబాద్ శివార్లలో హైదరాబాద్ అని ఏం లేదు, వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ చేయాలి. రూల్ అయితే ఎర్రవల్లికి పోవాల్సిందే అంటున్నాను లెక్కతేరు అయితే. అంటే ఎర్రవల్లి సొంతిల్లు కదా, ఎక్కడనో బెంగళూరులో ఇంకెక్కడనో అంటాడు కదా అనేది. హైదరాబాద్ దగ్గర 50 కిలోమీటర్ల 20 కిలోమీటర్లు అంటే, మరి వనస్థలిపురం నుంచి కోటిపల్లి అంటే 50 అవుతుంది. మరి అక్కడ కూడా చేయాలంటే ఇక్కడ మేము ఉన్న దగ్గర కాబట్టి కష్టం కదా. అంటే కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా కేసీఆర్ ఇక్కడికే వచ్చి ఆయన విచారణకు హాజరయ్యారు కదా. చెప్తా, 65 ఏళ్ల పైబడి అందులో రూల్ ఏంటంటే, 65 ఏళ్ల పైబడి లేకపోతే 15 ఏళ్ళ పిల్లలు వాడైనా సరే మగవాళ్ళకి ఈ రూల్ ఏంటంటే, పోలీస్ స్టేషన్ పిలిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ విచారణ ఇంటి దగ్గర చేయొచ్చు, ఇంటి దగ్గరగా చోటు చేయొచ్చు. మహిళలు అయితే పిల్లల నుంచి మొదలుకొని ఉమెన్ ఎవరైనా సరే జెండర్ పరంగా చూస్తే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించాలి. వీళ్ళు ఆ చట్టం 160 సిఆర్పిసి అని చెప్తున్నది. ఇక్కడ దీనికి అభ్యంతరం ఏంది వీళ్ళదని నేను అంటున్నాను. సిట్టు అధికారులు మొండి కేసులు కాకపోతే ఎర్రవల్లి ఫామ్ పోతే నష్టం ఉంది అంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఫిబ్రవరి 1 అంటున్నారు కదా, మంచిదే, ఫిబ్రవరి 1 నష్టం లేదు. ఎందుకంటే నేను కూడా చేసిందంటే ఇవాళ నామినేషన్ వేయడం లాస్ట్ డేట్ ఉన్నది. ఫిబ్రవరి 3 దాకా వీళ్ళకి పని లేదమ్మా, రాజకీయ నాయకులకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే క్యాండిడేట్ డిక్లేర్ గారు ఇప్పుడు దాకా విడ్రాకు వచ్చేకాల 3 ఫిబ్రవరి ఉంది కనుక ఈ మధ్య ఖాళీ ఉండేట్టు లెక్క. అదే ఫిబ్రవరి 1 అయినా సరే వారం రోజులు టైం అడిగారు కదా వీళ్ళు, 5 రోజులు టైం ఇచ్చినట్టు లెక్క నిన్న చూసుకుంటే. కనుక ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేస్తే నష్టమైందంట. రెండోది ఏంటంటే, ఇప్పుడు దానం నాగేందర్ కేసును కూడా నేను దాస చేస్తున్నాను. స్పీకర్ కు నోటీస్ ఇచ్చి వాళ్ళు రమ్మంటే దానం నాగేందర్ గారు ఏం కోరిండు, మాకు 20వ తారీఖు దాకా టైం ఇవ్వమన్నాడు. ఇచ్చిందా లేదా స్పీకర్? మరి 20వ తారీఖు మాకు మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయి 16 నాడు మేయర్ చైర్మన్ ఎన్నికలు పూర్తి అయ్యేదాకా వాళ్ళకి టైం ఇచ్చిన స్పీకర్ కంటే గొప్ప వాళ్ళైతే కాదు కదా వీళ్ళైతే నేను అంటున్నాను. స్పీకర్ గారే సరే, అది రాజకీయంగా వేరే ఉండొచ్చు, స్పీకర్ గారే ఒక నిందితుడిగా ఉన్న ఆయనను వాళ్ళకు ఇప్పుడు 20 రోజులు టైం అడిగితే 22 రోజులు టైం ఇచ్చారు కదా, 20వ తారీఖు తర్వాత అంటే ఎలక్షన్ల తర్వాత నేను వస్తాను ఆయన అంటే, ఎలక్షన్ తర్వాత 16 తర్వాత ఇంకో 4 రోజులు టైం ఇచ్చింది కదా. స్పీకర్ కంటే గొప్ప కాదు కదా వీళ్ళైతే, సిట్టు అధికారులు అయితే. నేనేమంటున్నాను, 1 ఫిబ్రవరి పెట్టినా సరే కనీసం ఫామ్ హౌస్ పోయి చేయాల్సిందే. ఫామ్ హౌస్ కూడా ఆయన సొంతము, అడ్రస్ తో సహా, పిన్ కోడ్ నెంబర్ తో సహా ఆయన కోడ్ చేశారు కనుక ఇవ్వాల్సిందే. మొత్తం ఈ కేసు విచారణ చూస్తూనే మొదటి నుంచి చెప్తున్నాను రోజా గారు, నేను తర్వాత ఎవరంటే నేను వరుస దక్కింది అంటే నేను జ్యోతిష్యం చెప్పాను, రాజకీయం చెప్తాను కనుక
మొదలు హరీష్ రావు గారిని పిలిచినప్పుడే నేను ఏమన్నానంటే హరీష్ రావు తర్వాత సంతోష్ తర్వాత కేటీఆర్ తర్వాత మనకు కేసీఆర్ అన్నాను. అక్కడ వలస తప్పింది అంతే. తర్వాత కేటీఆర్ పిలిచారు, సంతోష్ రావు పిలిచారు, తర్వాత కేసీఆర్ పిలిచారు. ఇందులో 150 స్టేట్మెంట్ కూడా ఏంటంటే స్పష్టంగా చెప్పొచ్చు, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు సాక్షులు కాదు, విట్నెస్ కాదు, విక్టిమ్ కాదు, అక్యూజ్డ్ కాదు. ఇక్కడ ఏంటంటే అలా 243/24 కేసు నెంబర్ పంజగుట్టలో పోలీస్ స్టేషన్ లో మన ఫోన్ టాపింగ్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో మీకు తెలిసిన అంశాలు, మీకు సంబంధం ఉన్న అంశాలు, తెలిసిన అంశాలు ఏమంటే వెల్లడించాల్సింది కోరుతున్నామని ప్రశ్నలు వేస్తారు, చెప్పాలి. ఇది దాని నోటీస్ సారాంశం కూడా. నోటీసులో స్పష్టంగా 65 ఏళ్ల పైబడి ఉన్నారు కనుక మిమ్మల్ని ఎక్కడ విచారించమంటే చేస్తామని కూడా నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్ళగా కేసీఆర్ గారు దాన్ని ఉటెక్కించుకుంటూ మళ్ళీ రాశారు అంతే తప్ప నోటీసులోనే మొదలు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులో ఉంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మరి నందినగర్ని పట్టుబట్టడం ఎందుకు? నందినగర్ కూడా నిలే కావచ్చు, కానీ నందినగర్ పట్టుబట్టడం అంటే ఇది రాజకీయంగా కొంచెం అంటే మళ్ళీ సంచలనం రేపడానికి అని నేను అనుకుంటున్నాను. మేము పిలిచిన దగ్గరికి వస్తలేడని, లేకపోతే మేము విచారణ చేస్తున్న దగ్గరికి ఆయన రానంటుండండి, మొండికేస్తున్నది చెప్పడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మొత్తం కేసులో ఇక్కడితో ముగియదు అంటున్నాను నేను. విక్టిమ్స్ ఉన్నారు కదా, ఇంకా ఇప్పుడు ఏమైందంటే 160 స్టేట్మెంట్ తీసుకొస్తా పోయిన వాడు హరీష్ రావుది కూడా తెలిసింది ఏంటంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నాడు. ఆయన విక్టిమ్ గా పడిపోయిన వరకు చెప్పాలంటే. మరి విక్టిమ్ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నాడంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆనాడు నేను మా కార్యకర్తలు చెప్పాను, మీరు నాకు ఫోన్ చేయకండి, వచ్చి స్వయంగా కలవండి అని చెప్పి ఆయన చెప్పినట్టు ఉంటుంది కదా. ఆయన విక్టిమ్ కదా, ఆయన పిలిస్తే రేవంత్ రెడ్డి గారిని విచారణ పిలవాలి కదా. బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా సార్, విక్టిమ్స్ బీజేపీలో కూడా ఉన్నారు. కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఉన్నారు కదా, ఆమె ఎందుకు పిలుస్తలేరు? మరి ఆమె విక్టిమ్ అంటుంది, నాది నా భర్త చేసింది అంటుంది కదా. అది మరి ఆమె ఎందుకు పిలుస్తలేరు? ఈ రెండు కాకుండా నేను ఇంకో ప్రశ్న కూడా అంటున్నాను. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఇవాళ శివధర్ రెడ్డి. ఇవాళ ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర పోలీస్ అధికారిగా, అత్యున్నత అధికారిగా ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కదా. ప్రభాకర్ రావు ఆయన కింద పనిచేసేవాడు. ప్రభాకర్ రావు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కు ఆయన కోఆర్డినేట్ చేశారు. అటువంటి అప్పుడు ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇస్తే ఎవరు ఇవ్వాలి? శివధర్ రెడ్డి గారు కదా. ఆయన తెలవకుండా మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేసేది కూడా అదే కదా, శివధర్ రెడ్డి, సజ్జనారు, వీళ్ళని కూడా మీరు విచారించండి. రోజు గారు వాళ్ళు డిమాండ్ చేయకుండా నేను 2-3 నెలల నుంచి ఇది అంటున్నాను. ఇప్పుడు ఇవాళ కొత్తగా అంటే వాళ్ళు డిమాండ్ చేసింది మొన్న బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఇంకోటి అంటున్నాను ఏంటంటే మహేందర్ రెడ్డి గారు కూడా అప్పటి కీలకమైన పదవులు ఉన్నాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఏ పదవులు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఆ పదవులు ఉన్నారు. ఆయన బండబూతులు తిట్టారు, అది రేవంత్ రెడ్డి గారు ఇష్టం మాట్లాడింది కదా. చివరికి ఏమైంది? ఆయననే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే ఆ తిట్టిన వాడిని అవినీతి పరుడని అని అసలు అనరాని మాట్లాడినారు కదా, వాడినే పెట్టుకున్నారు కదా. మరి వాడిని కూడా కేసులో పిలవాలంటున్నాం. ఆనాడు శివధర్ రెడ్డి కంటే ఉన్నత పొజిషన్ లో ఉన్నది మహేందర్ రెడ్డి గారు. రిటైర్ కావచ్చు, కానీ ఆనాడు ఏ పదవి, ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వీళ్ళందరినీ ఏ హోదాలో పిలుస్తున్నారు? మాజీ మంత్రులు, మన ప్రభుత్వంలో పెద్దలుగా పిలుస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఈ న్యాయమే, సహజ న్యాయం అంటే జనరల్ గా చూస్తే సహజ న్యాయం అంటే కదా, న్యాయం ప్రకారం అయితే వాళ్ళని కూడా పిలవాలనుకుంటున్నారు. కాకుండా మన ఒక్క మాట చెప్తారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆరోపించింది కదా. సరే ఆయన పిలిచింది అనుకోండి, వాళ్ళందరూ డిమాండ్ చేసి మమ్మల్ని పిలవండి అని. ఎవరు? ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ, మన విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, శ్రావణ్ రావు, వీళ్ళందరూ ఆల్రెడీ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళు పోలీస్ అధికారులను పిలిచారు, వీళ్ళు పిలిచారు, అదే. కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఒకవేళ ఫస్ట్ కే విచారణ జరుగుతామంటే తప్పు లేదు. కానీ లీగల్ గా చెప్తానంటే ఎవరైతే 160 స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు, 65 ఏళ్ళ పైబడ్డవాడు, హోదా పరంగా చూసినా మాజీ ముఖ్యమంత్రి, అట్లానే ఏ రకంగా చూసినా, వయసు రీత్యా చూసినా, హోదా రీత్యా చూసినా ఆయన రమ్మన చోడికి పోవడమే కరెక్ట్ అంటున్నారు. రైట్ సార్. సో సిట్ అధికారులు డెలిబరేట్ గానే